దేవునితో సమాధానం ఉండాలి. దేవుడు పంపించిన ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో మనకి సహవాసం ఉండాలి. ఫెలోషిప్, కొయినోనియా, ఆయనతో మనం ఆయనతో కలిసి ఉండే ఒక అద్భుతమైన స్థితి ఎలా ఉంటుందండి? అసలు ఎలా సాధ్యం అవుద్దండి? దేవుడే వెలుగా, మనమే చీకట. వెలుగు చీకటి కలిసి ఉంటాయా? కలిసి నడుస్తాయా? నడవవు కదా. వెలుగు చీకటి ఎలాగా అంటే మనము వెలిగింపబడాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు అంటేనే వెలుగు. వెలుగై ఉన్న దేవుడు మన జీవితాలను వెలిగించి తనతో పాటు ఉంచుకోవాలని అనుకుంటున్నాడు. అప్పుడే ఆయనతో ఉండగలం, అంతే. లేకపోతే ఉండే అవకాశం లేదు. ఎలా ఉంటామండి మనం? అసలు దేవుడి దగ్గరికే వెళ్ళడానికి యోగ్యులం కాదు. మన మనస్సు నొచ్చుకుంటూ ఉంటుంది. యోహాను 3:19 ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే: లోకంలోనికి వెలుగు వచ్చేసింది కానీ తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. మన లోపల చీకటి ఉంది, బయట చీకటి కాదండి, లోపల చీకటి. అందుచేత లోపల ఉన్న ఈ చీకటిని బట్టి మన దేవుడి దగ్గరికి చేరలేం.